వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభుత్వ కొలివే లక్ష్యంగా పనిచేసే నిరుద్యోగులకు చెరుకూరి రామోజీరావు ఒక దిక్సూచేని కడియం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ నాగ దుర్గాప్రసాద్ మాజీ ఎంఈఓవి లజపతిరాయ్ కొనియాడారు. ఈ సందర్భంగా స్వర్గీయ చెరుకూరి రామోజీరావు అస్తమయంపై కడియం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సంతాప సభను శనివారం ఉదయం కడియం జడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. అతి సామాన్య వ్యక్తిగా జీవితం ప్రారంభించి అనేక రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరిన రామోజీరావు మరణం తీరని లోటు. వామపక్ష భావజాలం కలిగిన రామోజీరావు తన జీవితాంతం అత్యంత నిబద్ధత, క్రమశిక్షణ, పట్టుదలతో బతికిన వ్యక్తి అంటూ నర్సరీ రైతులు మార్గాని సత్యనారాయణ, పల్ల సుబ్రహ్మణ్యం, పుల్ల చిన్న సత్యనారాయణ కొనియాడారు. తలపెట్టిన ఏ పనిలో అయినా సరే అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, నైతిక విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచిన మహనీయుడు. పత్రిక, సినిమా, టీవీ తదితర రంగాల్లో రామోజీరావు సాధించిన విజయాలు ఆయనకు మాత్రమే కాకుండా యావత్ తెలుగు జాతికి గర్వకారణంగా నిలుస్తాయని కడియం గ్రామం ఉప సర్పంచ్, తెదేపా మండల అధ్యక్షుడు వెలుగుబంటి రఘురాం, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ముద్రగడ జమి, భాజపా మండల అధ్యక్షుడు నాగులపల్లి వీరబాబు అన్నారు. తెలుగువాడి సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన రామోజీరావుని పలువురు పాత్రికేయులు మననం చేశారు. ఈ కార్యక్రమంలో చిలుకూరి శ్రీనివాసరావు, ఆదిమూలం సాయిబాబా, ఉండమట్ల ప్రభాకర్, తమ్మిశెట్టి ప్రసాద్, గుత్తుల హరిప్రసాద్, అడపా సుబ్రహ్మణ్యం, తోకల శ్రీనివాసరావు, జల్ది కృపారావు, చిలుకూరి ప్రభాకర్, కేవీఆర్ తదితరులు పాల్గొన్నారు. Ya,